మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 32 వరకు. వ్యభిచారము చేయవద్దని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణము బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. ఈ యొక్క భాగంలో ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 18వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో మనం చూద్దాం. వ్యభిచరింపకూడదు. అలాగే నిర్గమాకాండం 20లో కూడా ఉంటుంది, వ్యభిచరింపకూడదు. గతంలో కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మొదటి 5 ఆజ్ఞలు మనిషి దేవునితో ఉండవలసినటువంటి సంగతుల గురించినటువంటి ఇయ్యబడినటువంటి ఆజ్ఞలు. తర్వాత 5 ఆజ్ఞలు మనిషి సాటి మనిషితో, అంటే తన పొరుగు వాని ఎడల ఉండవలసినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞల్లో ఏవి కూడా మనం అతిక్రమించకుండా మనం చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను ఎలా పూర్వందు వాళ్ళు మన నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 18వ వచనంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను వాళ్ళు ఎలా వాళ్ళని అతిక్రమిస్తా వచ్చారు, ఎలా వాళ్ళు తృణీకరిస్తారు, ఒక మాట చెప్పాలంటే బైపాస్ చేస్తా వచ్చారు. ఏముందిలే అన్నట్టుగా. అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వాళ్ళు జీవితంలో సరైన విధంగా వాళ్ళు అమలు చేసుకోలేదు. ఈ ఆజ్ఞలు ఇచ్చే టైంకి ఇశ్రాయేలుని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా, అబ్రహాము సంతానం అయినటువంటి వారిని ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా తీర్చిదిద్దేశారు. ఆదాముతో ప్రారంభమైనటువంటి ఆ సున్నతి, అబ్రహాముతో ప్రారంభమైన ఆ సున్నతి ప్రక్రియ మోషే కాలం వచ్చేసరికి ఇశ్రాయేలు సమాజం అంతా కూడా జరిగించింది ఆ సున్నతిని. ఆ సమయంలో ఆ సున్నతి ఎప్పుడైతే జరిగించారో వాళ్ళు దేవునికి చెందినటువంటి వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే, సున్నతి ఎవరికైతే లేదో, సున్నతి ఎవరైతే జరిగించలేదో వాళ్ళు ఆ దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఆ సమాజంలో ఉండడానికి వీలు లేదు. అలా ఉన్నటువంటి వాళ్ళు దేవునితో ఉండవలసినటువంటి కట్టడలు, పొరుగువానితో తన సహోదరునితో ఉండవలసినటువంటి కట్టడల్ని ఏర్పాటు చేసినప్పుడు తన తోటి వారితో ఎలా ఉండకూడదని దేవుడు రాయించి ఇచ్చాడో ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తా వచ్చాడు.
పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వచనాలను మనం పరిశీలన చేస్తా ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు తన తోటి జనాలతో కాదు, దేవుణ్ణి కాకుండా వేరే దేవతల వైపు వెళ్ళినా సరే దేవుడు వారిని వ్యభిచారులు అనేటువంటి మాట వాడడం జరిగింది. ఇక్కడ అన్నిటికీ చాలా విషయాల్లో వ్యభిచారం, జారత్వం ఇట్లాంటి అన్నిటి పదాలకి చాలా వేరు వేరు పదాలు ఉంటాయి. వేరు వేరు పదాలన్నిటి కూడా ఒకటే వ్యభిచారం గాని జారత్వం గాని తర్జుమా చేయడం జరిగింది. హార్లెట్ అంటే వేశ్యత్వం అనమాట, వేశ్య. హోరి అంటే అది కూడా వేశ్య అని. అడల్టరీ అంటే వ్యభిచారం అని లేకపోతే జారత్వం అని. అలా రెండు పదాలు, ఆ పదానికే అడల్టరీ అనే దానికి రెండు అర్థాలను ఇచ్చారు. నేకెడ్ అంటే నగ్నంగా ఉండేదాని కోసం. వర్జినిటీ అంటే కన్యత్వం అనేది. కన్యత్వం లేనటువంటి దాన్ని కూడా వ్యభిచారం కింద అక్కడ రాయబడతా వచ్చింది. అలాగే హోర్డమ్ అనేటువంటి ఒక పదాన్ని వాడడం జరిగింది. అంటే జనాంగానికి మధ్యన దేవుడికి జనాంగం చేసిన దాన్ని కూడా వ్యభిచారంగా చూపించబడతా వచ్చింది. అలాగే ఫోర్నికేషన్ అంటారు, అంటే దాన్ని కూడా జారత్వం లేదా రంకు అట్లాంటిది. ఇలా ఆయా సందర్భాల్లో ఆయా పదాలు వాడబడతా వచ్చినాయి. వాటన్నిటిని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహంతోనే జతపరచబడి వారు శృంగారం చేయాలి తప్ప ఇంకా ఆ స్త్రీ ఇంకొక పురుషుడితో గాని ఆ పురుషుడు ఇంకో స్త్రీతో గాని ఎక్కడ కూడా శారీరకమైనటువంటి ఆ కలయికను దేవుడు అనుమతించలేదు. ఇది నీ పొరుగువాడి ఎడల నువ్వు ఉండాల్సినటువంటి ఒక కనీసమైనటువంటి ధర్మం లేదా బాధ్యత. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో అది ఒకటి. అంటే 7వ ఆజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞ అంటే పొరుగువాడికి ఉండాల్సినటువంటి 2వ ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరించవద్దు అని చెప్పాడు. వ్యభిచరించడం అనేది ఎలా జరుగుతుందంటే, కేవలము పాత నిబంధనలో ఒక స్త్రీతో వెళ్ళడం అది మాత్రమే వ్యభిచారం కింద పరిగణన తీసుకుని ఆమెను పట్టుకొని ఆమెకి మరణశిక్ష విధించాలి అన్నటువంటి సందర్భాలు మనం యోహాను సువార్త 8వ అధ్యాయం అక్కడ చదువుతూ ఉంటాం, 41 వచనాల్లో. అంటే మనం ఆ వచనాల దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ ముందు కూలంకషంగా వాటిని మనం అధ్యయనం చేసుకుందాం. ఎందుకు దేవుడు వ్యభిచారం చేయవద్దని చెప్పాడు? పాత నిబంధనల వాళ్ళు ఎలా వాటిని వ్యభిచారించకుండా ఉండకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు. కొంతమంది, చాలా ఎక్కువ మంది ఆ వాక్యానికి అవిధేయులవటం ద్వారా వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారంటే లోకంలోంచి, చుట్టూ ఉన్నటువంటి జనాంగం నుంచి వాటిని వాళ్ళ దేవతల దగ్గర నుంచి సైతం వాళ్ళు తీసుకుంటా వచ్చారు. అంటే విచ్చలవిడితనం. ఒక మాటలో చెప్పాలంటే, భార్యాభర్తలు వాళ్ళిద్దరు ఉన్నటువంటి శరీరపరమైన కోరికలు ఒకరి ఎడల ఒకరి మాత్రమే తీర్చుకోవాల్సిన వాళ్ళు, ఒకవేళ తన యొక్క జీవిత భాగస్వామి దగ్గర ఆమె అనుకున్నటువంటి కోరిక తీర్చడానికి అనుకూలమైన పరిస్థితి లేకపోతే వాటిని అప్పుడే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీర్చుకోవాల్సినటువంటి విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయాలు కొన్ని మాట్లాడుకుంటే మీకు ఇబ్బందికరంగా ఉంటుందేమో కానీ దేవుడు మాత్రం అది అసలు ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. ఉదాహరణ,
ఒక స్త్రీ ఒక భార్య భర్తని కలుసుకోవాలనుకున్నారు, లేకపోతే ఒక భర్త భార్యని కలుసుకోవాలనుకున్నారు. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేదు. ఆమెకు అనారోగ్య పరిస్థితిలో మరొకటి ఉంది. ఆయన దూరంగా ఉన్నాడు. అంతే. ఈమెం చేస్తుందంటే వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంది. ఆయన ఏం చేస్తున్నాడు, ఆమెకు బాగలేదు కాబట్టి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక వివాహ సంబంధంలో ఉండేటువంటి నియమం ఏంటంటే తన యొక్క భార్య ఎడల, తన భర్త ఎడల వాళ్ళు బద్ధులై ఉండాలి. వారి ధర్మాలు నెరవేర్చాల్సిన వాళ్ళుగా ఉండగా ఆ సమయం వాళ్ళు ఆగకుండా, ఓర్చుకోకుండా, లేకపోతే ఆ తగిన పరిస్థితులు వచ్చేంత వరకు ఆగకుండా వీరు బయటికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఎంత ఎక్కువ ఈ కాముకత్వానికి లోనవుతున్నారో చూడండి. ఇంకా ఒక మాట ఉంటదన్నమాట, జారత్వమునకు దూరంగా పారిపోండి. జారత్వం ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు ఇక్కడ వ్యభిచారం అంటే ఏమంటారండి, జారత్వం అంటే ఏంటని కూడా చాలా మందికి కన్ఫ్యూజన్. ఈ మాటల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటది. ఏది వ్యభిచారం అంటారు, ఏది జారత్వం అంటారు, ఏది ఫోర్నికేషన్, ఏది అడల్టరీ అనేది ఏది, ఫోర్నికేషన్ అంటే ఏది, ఓడమ్ అంటే ఏంటి, ఓడమ్ అన్నా కూడా జారత్వం, వ్యభిచారమే. ఆ రెండు ఎక్కడెక్కడ ఉపయోగించబడింది. ఒక స్త్రీ పురుషులు చేసేటువంటి ఈ చర్యల్ని ఫోర్నికేషన్, అడల్టరీ అంటారు. జనాంగము అంటే ప్రజలందరూ కలిసి చేసేటువంటిది, లేదంటే దేవతల్ని పూజించే, దేవుని కాకుండా దేవతలను పూజించే ఆ సందర్భాల్లో ఆ రకమైనటువంటి వ్యభిచారాన్ని ఏమంటారంటే ఓర్డమ్ అంటారు. ఈ ఓడమ్ అనేటువంటి పదాన్ని ఇశ్రాయేలు జనాంగము చెట్టుకి, మొద్దుకి, అన్ని దేవతల్ని అలా పూజించినప్పుడు అక్కడ వాడబడినటువంటి పదం. అంటే అది కూడా వ్యభిచారం, జాగ్రత్త కింద దేవుడు తీసుకుంటా వచ్చాడు. సరే, ఇక్కడ అసలు విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఒక స్త్రీ పురుషుడు ఎప్పుడు వ్యభిచారం, వాళ్ళు చేసేటువంటి పనికి ఎప్పుడు వ్యభిచారం అని వాడాలి, ఎప్పుడు జాగ్రత్త అని ఉండాలి. భార్య భర్తల రిలేషన్ కాకుండా సంభోగ సంబంధమైనటువంటి క్రియల్లో స్త్రీకి ఆమెకేం భర్త ఉండడు, ఈ పురుషుడికి భార్య ఉండదు. వాళ్ళు ఎవరితో అయినా ఎప్పుడైనా సరే వాళ్ళు అనుకున్నటువంటి రీతిగా వాళ్ళు ఈ యొక్క కార్యాన్ని చేయడం, అంటే సెక్స్ చేయడం అనేది అలా వెచ్చలవిడిగా, లేదా వాళ్ళు అనుకున్న సెలెక్టివ్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళడాన్ని వ్యభిచారం అంటారు. ఈ వ్యభిచారం అంటే ఆమెకి ఒకవేళ స్త్రీ అనుకో వ్యభిచారిణి అంటాం. ఈ పురుషుడు అనుకో ఈ వ్యక్తిని ఏమంటారంటే విటుడు అంటారు. అంటే ఇతనికి ఎప్పుడు వివాహ సంబంధమైనటువంటి ఏ రిలేషన్ లేదు. ఈ వ్యభిచారాన్ని వివాహంతో సంబంధం లేకుండా శరీరపరంగా కలిసేటువంటి ఇలా చేయడాన్ని వ్యభిచారం చేస్తున్నారు అంటారు. సరే, ఇంకా ఇటువైపు వద్దాం. జారత్వం అంటే ఒక పురుషుడికి తన భార్య ఉంటది, స్త్రీకి భర్త ఉంటాడు. కానీ భర్త భార్య అయినప్పటికీ కూడా ఈ భార్య ఇంకొక అతను ఇంకొక అమ్మాయితో వెళ్తున్నాడంటే దాన్ని జారత్వం అంటారు. ఈ జారత్వం అనేది ఇతరులకు వేరే వాళ్ళతో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే వివాహ బంధంలో ఉన్నారు అంటేనే అది ఖచ్చితంగా జారత్వం. అలా అని అటేపు వెళ్లే వాళ్ళు ఆ వివాహ బంధంలో లేరనుకో, తనకి ఒక స్త్రీ ఉంది లేదా ఒక పురుషుడు ఉన్నాడు, ఆయన వేరే అమ్మాయితో వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి భర్త లేడనుకోండి, అది మళ్ళీ దాన్ని ఏమంటామంటే అది ఆమెకి వ్యభిచారం అవుతుంది. ఆమెకి వ్యభిచారం అవుతుంది, ఈయనకి మాత్రం జారత్వం అయింది. అంటే
వివాహ బంధంలో ఉండే వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్తేనే అది జారత్వం అనబడుతుంది. ఈ వివాహేతర సంబంధాలని ఉంటాయి కదా, వివాహేతర సంబంధాలు, ఇవి కూడా ఒక రకంగా అటువంటియే. ఖచ్చితంగా ఒక పురుషుడు ఒక స్త్రీ ముందు వివాహ సంబంధంలో రాకుండా బయటకు వెళితే, వివాహ సంబంధం బయట నుంచి వెళితే ఆ వ్యక్తితో వేరే వాళ్ళతో వాళ్ళు కూడా జారత్వంలో ఉంటారా, లేకపోతే వ్యభిచార సంబంధమైనటువంటి, లేదంటే రంకు, లేదా మరి ఇంకో మాట ఏంటంటే వివాహేతర సంబంధం అవి కలిగి ఉంటారా? ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో స్పష్టంగా ఇవ్వబడతా వచ్చినాయి. ఇలా చేయొచ్చు, ఇలా చేయొద్దు, ఇలా చేయకూడదు అని స్పష్టంగా మనకు ఉన్నాయి. ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇన్ని కఠినమైనటువంటి దాని అంటారంటే రిస్ట్రిక్షన్స్ అంటారు, కఠిన నియమ నిబంధనలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వెళ్ళిపోయి తప్పు చేయడం జరిగింది. ఇలా జారత్వం చేయడం ద్వారా లేకపోతే వ్యభిచారం చేయడం ద్వారా వాళ్ళు శిక్ష అనుభవిస్తూ వచ్చారు. వాళ్ళు శిక్షలు అనుభవించినటువంటి వాళ్ళు ఇంకా యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి ఆయన దాన్ని ఒక స్థాయి నుంచి మరో స్థాయికి దాన్ని అప్గ్రేడ్ చేస్తాడు. అంటే ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తున్నాడు. దాని కింద స్థాయిలో ఆలోచనలు, కింద స్థాయి పనులు కాకుండా దాన్ని తీసుకెళ్తున్నాడు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఇది పాయింట్. ఇప్పుడు దాకా మనం పాత నిబంధనలో ఉన్నటువంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు మనం నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేయువాడగును. ఇది కొత్త నిబంధన, కొత్త ఒడంబడికలో ఉండవలసినటువంటి శిష్యుని, క్రీస్తు యొక్క శిష్యునికి ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణం. నేను ప్రభాకర్ అనే నేను నిస్సి అనేట ఆమెతో తప్ప ఈ మోహపు చూపు అనేది ఇంకొక స్త్రీ వెడల నేను కలిగి ఉండకూడదు. అది ఆలోచనలే గాని, చూపులే గాని, ఏ రకంగా కూడా అది అనుమతించబడలా. ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మరి స్త్రీని చూసినప్పుడు, ఎదుటి స్త్రీని చూసినప్పుడు మనలో ఆమెలో ఏదో ఒకటి అందం ఆకర్షిస్తుంది, ఆమెలో ఉండేటువంటి ఏదో ఒకటి ఆకర్షిస్తుంది కదా అని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. నీకు ఆ స్త్రీలో నువ్వు చూడవలసినటువంటి లక్షణం ఏంటి? కామకత్వానికి సంబంధించినటువంటి, లేదా ఒక మాట అంటే కామోద్రేకమైనటువంటి ఆలోచనతో కాదు కదా నువ్వు చూడాల్సింది. కేవలం ప్రభాకర్ అనేవాడు నిసి అనే ఆమెతోనే ఆ రకమైనటువంటి ఆలోచన దృష్టిలో చూడాలి. నీ ఆలోచన అక్కడ మాత్రమే పరిమితం కావాలి. దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చిన ఆజ్ఞ అయినా అలాగే ఉంది, ప్రభువారు చెప్పినటువంటి ఈ మాట అయినా అలా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆలోచన గురించి అక్కడ ప్రస్తావించలా. వ్యభిచారం చేయవద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగువాని భార్య ఆశించవద్దు, ఇట్లాంటివి ఉన్నాయి. అంటే వ్యభిచారం వద్దు, జారత్వం వద్దు, అది చేయకుండా కంట్రోల్ చేసేటువంటి నియమ నిబంధన అక్కడ ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తానంటే నీ ఆలోచనలోనే, నీ తలంపులోనే ఆగిపో. అక్కడ మన గృహంలో తల్లిని చూస్తాం, తోబుట్టుని చూస్తాం, అక్కో చెల్లో ఉంటది, అక్కో చెల్లిని చూస్తాం. అలాగే మన కూతురుని చూస్తాం. వీళ్ళెవ్వరి దగ్గర కూడా అటువంటి ఆలోచనలు మనకి రావు. వాళ్ళ దగ్గర కూడా అటువంటి ఆలోచన వస్తాయంటే అతడు భయంకరమైనటువంటి శిక్షకు గురి అవ్వాల్సిన వాళ్ళగా ఉన్నాడు. దాంట్లో అనుమానం లేదు. ఒక భార్య విషయంలోనే ఉంది. భార్యలో తల్లిని చూసుకోవచ్చు, సోదరుని చూసుకోవచ్చు, కూతురిని చూసుకోవచ్చు. కానీ తల్లిలోను, భార్యలోను, సోదరిలోను, లేకపోతే అక్క చెల్లెల్లో తోబుట్టులతో నువ్వు భార్యని చూసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా గట్టిగా ఇచ్చినటువంటి వార్నింగ్. నువ్వు చెయ్యొద్దు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మోహపు చూపు అనేది నీ చూపులోనే వద్దు,
నీ చూడటం ద్వారా నీ ఆలోచనలోకి వస్తాయి. నువ్వు ఎవరిని సంబోధించాలి? సంఘంలో స్త్రీల సహోదరి అను. సహోదరి అంటే నువ్వు క్రీస్తు రక్తం చేత కొనబడి దేవుని పిల్లవాడుగా, లేకపోతే దేవుని యొక్క సొత్తైనటువంటి వాడుగా నువ్వు అయితే, ఏ రక్తం చేత కొనబడి దేవుని కుమారుడిగా ఉన్నావో అదే రక్తంతో కొనబడినటువంటి నీ సంఘ సభ్యురాలు, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి నీ సహోదరిని నువ్వు సహోదరినిగానే నువ్వు చూడాలి తప్ప మరో దృష్టి నీకు ఉండకూడదు. ఇది కదా చెప్పింది, ఇది కదా మనం అవలంబించాల్సింది. ఎందుకు ఈ విషయాల్లో మనిషి సేవకులు అన్నవాళ్ళు, తోటి విశ్వాసులు అనుకునే వాళ్ళు సంఘాలలో ఇటువంటి ఆలోచనలకు ఎందుకు తావిస్తున్నారు? చెడిన హృదయం, భ్రష్ట మనసు, దుష్టత్వంతో నింపబడినటువంటి ఆలోచనలు, ఈ లోకంలో ఉండవలసినటువంటి దాన్ని మళ్ళా నువ్వు సంఘంలో కూడా అటువంటి ఆలోచన తీసుకొస్తా ఉంటాయి. ఈ కేవలం నాశనానికి వెళ్ళేటువంటి, భ్రష్టత్వానికి తీసుకెళ్లేటువంటి మాటలే తప్ప మరొకటి కాదు. నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటే ఇవి కాదండి మనం చేయాల్సిన పని. తర్వాత అది చెప్తున్నాను, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా అను. ఆ చూపు చూడకుండా నువ్వు ఆగలేకపోతున్నావా? కళ్ళు పీకేసుకోండి, నష్టమే లేదు. ఆ కళ్ళ వల్ల నీకు నష్టమే కలుగుతుంది, కానీ అవి నీ ఆత్మని నిత్యాగ్నికి తీసుకెళ్తున్నాయి. ఈ సహోదరుడా, సహోదరి, ఇది ఎందుకు మనం గమనించట్లేదు? అంటే మేముంటున్నాం అన్నా అని అంటారేమో. ఓకే, వెరీ గుడ్. లోకంలో అలా లేదని వాళ్ళని చూసి మనం ధైర్యం తెచ్చుకోవద్దు. అలా ఉండడం మంచిది, అలాగే కొనసాగడం మరీ మంచిది. సహోదరుడు అంతవరకే. వాళ్ళ విషయాల్లో మనం ఎలా ఉండాలంటే ఒకరినొకరు ఆదరించుకుంటూ, ధైర్యపరచుకుంటూ, ప్రోత్సహించుకుంటూ బలపరచబడాలే తప్ప బలహీనంగాను కామాభిలాష యందు మనం ఎప్పుడు కూడా చూసుకుంటూ, ఈ లస్ట్ అనేది ఎలా ఉందంటే మనిషి యొక్క పతనానికి తీసుకెళ్తుంది. ఈ మోహపు చూపు అనేది మనిషిని నిర్వీర్యం చేసి నిత్య నాశనానికి తీసుకెళ్తుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. కొన్ని పదాలు ఉంటాయి. నీ తోటి వారితో నువ్వు సహోదరిగా భావించి, సహోదరుడిగా భావించి నువ్వు ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సంఘాలకు ఇన్స్ట్రక్షన్ చేస్తూ పౌలుగా రాసినటువంటి దానిలో పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అంటారు. అన్న, పవిత్రమైన ముద్దు పెట్టుకోమంటారట. ముద్దు పెట్టుకోవడం అనగానే ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఆలోచనలు ఎంత దూరం వెళ్ళిపోతున్నాయో. నీ తల్లిగారు నిన్ను ముద్దు పెట్టుకోలేదా? నువ్వు తల్లిగారిని ముద్దు పెట్టుకోలేదా? నువ్వు కూతుర్ని ముద్దు పెట్టుకోలేదా? నువ్వు సోదరుని ముద్దు పెట్టుకోలేదా? సోదరు నిన్ను ముద్దు పెట్టుకోలేదా? ఒక చెల్లె, ఒక కూతురో నీకు డాడీ అని కిస్ ఇవ్వలేదా నీకెప్పుడు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? లోకంలో చూపించేవన్నీ అవేనండి. ఏ సినిమా చూడండి, ఏ సీరియల్ చూడండి, ఈ లోకంలో చూసేవన్నీ కూడా అవే కదా. నేత్రాశ, శరీరాశ, జీవబుడంబంతో పూర్తిగా నిండి ఉన్నాయే కదా. అవి మాత్రమే కాదు, అనేక అశ్లీల చిత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు చూసి నువ్వు ఎక్కడ చూస్తున్నావు? నువ్వు నీ హృదయంలో దాన్ని స్టోర్ చేసుకుంటున్నావు. నీ హృదయంలో దాన్ని నింపుకుంటున్నావు అనడం వల్ల నీకేమవుతుందంటే భార్యతో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలో వేరే వాళ్ళు కలబడినప్పుడు కూడా అలా వెళ్ళిపోతున్నాం. కొన్ని సంఘాలు ఎలా ఉంటుందంటే వాళ్ళు లోకంలో ఉన్నటువంటి ఆ చర్యలు మానేయ అని ఎవరన్నా సేవకుడు గద్దిస్తే ఆ సంఘాలనే వదిలేసి వెళ్ళిపోయేటువంటి
ఏం పర్లేదులేమ్మా, దేవుడు శరీరంతో ఉండగా పాపం చేసిన తప్పు లేదు అనుకునేటువంటి వాళ్ళ దగ్గర కలిసిపోయినట్టు. పెద్ద పెద్ద యూనివర్సిటీలే ఉన్నాయండి, బైబిల్ యూనివర్సిటీలే. చాలా విచారకరమైనటువంటి సంగతి. చాలా పెద్ద పెద్ద పేరున్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు సైతం ఈ యొక్క బలహీనతల్లోకి పడిపోయి, దేవుడి నామానికి అవమానకరం కాదు, వాళ్ళు నిత్య నాశనానికి వెళ్తున్నారు. వారి యొక్క జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటారు. మనం ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుని వాక్యం దగ్గరికి వెళ్దామా? వాక్యం దృష్టి పెట్టుకుని వాటికి దూరంగా ఉందామా? వాటిని దృష్టిలో పెట్టుకుని వాక్యాన్ని ఇలా కూడా చేయొచ్చు అని అతిక్రమించేలాగా మనం ప్రవర్తిద్దామా? వాక్యం చూసుకుని వాళ్ళందరినీ హెచ్చరిక తీసుకుని మన వాక్యానికి లోబడి విధేయ చూపించి ఆ విషయాలన్నిటి దూరంగా ఉందాం. మనం నిర్ణయం చేసుకోవాలి. ఇది మన యొక్క ఆలోచన. అందుకని నేను చాలాసార్లు మన యొక్క సహవాసాల్లో చెప్తా ఉంటాను, కుటుంబంగా రావాలి దేవుని సన్నిధి. కుటుంబంగా వస్తాయి వీటికి చాలా విషయాలు చెప్పి పెట్టచ్చు. కొంతమంది చేస్తారు సార్, ఒంటరిగా వస్తూ ఉంటారు. సేవకులు సైతం భార్యను తీసుకురారు, పిల్లల్ని తీసుకురారు. వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉంటారు. దేనికి? నీ కుటుంబంలో నువ్వు బోధించలేనివాడివి బయటకు వచ్చి సంఘాలకి వాళ్ళకి బోధించేదేమి? అయితే పౌల్లాగానే ఉండండి, లేదంటే పేతుల్లాగానే ఉండండి. అటు ఇటు కానుండి ఈ రకం ఏంటి రకం నాకు అర్థం కాదు. వివాహం లేకుండా, నేను భార్యతో లేకుండానే ఒంటరిగానే సేవ చేశాడు పౌలు గారు. విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని సేవ చేశాడు పేతురు గారు. మరి వీళ్ళండి, భార్య పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేస్తాడు, ఈయన వస్తాడు సేవకులు. చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తోటి సహోదరులతో వాళ్ళతో వీళ్ళు కావాల్సినటువంటి పనులన్నీ చేయించుకుంటా ఉంటారు. ఎంత ఇదంటే, అమ్మ బాత్రూంలో కొంచెం నీళ్లు పెట్టమ్మా, వేడి నీళ్లు పెట్టమ్మా, లేకపోతే మరి అది తెచ్చివ్వమ్మా, ఇది తెచ్చివ్వమని ఎవరో ఒక స్త్రీలను అడుగుతూ ఉంటారు. అదే నీ భార్య ఉంటే నీకు అన్ని ఏం కావాలంటే అవి తీసుకొచ్చి ఇస్తుంది కదా. కొంతమంది బలహీనురాలైనటువంటి స్త్రీలని నువ్వేం చేస్తున్నావు? జ్ఞానాన్ని బోధించాల్సిన నువ్వు వాళ్ళ శరీర బలహీనతలను బట్టి నువ్వు భ్రష్టులు అవుతున్నావు కదా. అలా ఎన్నో సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనం వింటా ఉంటాం కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ విషయంలో మనం పెరికేసుకోవడం బెస్ట్. యుగములు నిత్య నాశనానికి పోయేదానికి బదులు ఒక గుడ్డోడుగానో, ఒక ఆవిటివాడుగానో, కొంటువాడుగానో, అంగహీనుడిగా ఉంటాం మంచిది కాదా? నీ కన్ను అభ్యంతరపరిస్తే పెరికేసుకో. నీ అవయములో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కదా. ప్రయోజనకరము అన్నప్పుడు అబ్బే నా కన్ను ఉండాలండి, నేను ఇది చేస్తే నాకు ప్రయోజనం చూడండి అనేటువంటి దాని మీద మనం వెళ్తున్నామా? ఈ మధ్యన ఒక ఆన్లైన్ అన్న సహోదరుడు ఒక ఆయన పరిచయం చేశాడు. అక్కడ ఒక ప్రశ్న ఎదురైంది. అంటే వాస్తవంగా అది చెప్పాలనుకోలేదు, కానీ మీకు జ్ఞాపకం చేస్తా. వాళ్ళ అటువంటి ప్రశ్నలు మీకు వస్తాయేమో. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారు మనసు నచ్చిన వారిని స్త్రీలను వివాహం చేసుకునేది అనేది ఉంటది. భూమి మీద దేవుడు ఆదాము అవ్వని ఆశీర్వదించినప్పుడు మొదటి అధ్యాయం ఆదికాండంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించండి అని అన్నాడు. భూమి మీద భార్యాభర్తలు కలుసుకొని పిల్లలకు అంటాం, అంటే సెక్స్ చేయడం అనేది దేవుడు ఆశీర్వాదంగా మలిచినప్పుడు, భూమి మీదే అది మంచిది అన్నప్పుడు, ఆశీర్వదించినప్పుడు పరలోకంలో ఎందుకు ఉండదు? పరలోకం కూడా సెక్స్ చేసే అవకాశం ఉంది, పరలోకం కూడా సెక్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడంట ఒక ఆయన. ఏం చెప్పాలండి? పెద్ద పెద్ద పేరున్న పాస్టర్ లేడు. ఆ వ్యక్తి పేరు చెప్పవచ్చో చెప్పకూడదు మరి అందరికీ తెలిసిన ఆయన శిలువ ఆకారంలో బొట్టు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పిన ఆయన.
సరే ఆయన తీసుకొచ్చాడు. ఇది రైటా కాదా అన్నారు. అబ్బాయి ఎంత మాత్రం ఆయన అంటే ఆ వ్యక్తి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయన చెప్పాడు కాబట్టి తప్పండి అని అన్నారు. లేదు రైటు, రండి చూడండి, నరుల కుమార్తెలు చక్కని వారని ఎప్పుడైనా దేవుని పిల్లలు చెప్పారా? ఎవరన్నా వెళ్ళి ఎవరన్నా అన్నారా ఈ మాట అంటే మొదలు పెట్టాడు ఒక ఆయన. నాయన ఆ వచనాన్ని సరిగ్గా చదవండి అంట. ఆయన ఎన్నో చెప్పు, అదే చెప్తాడు. మీకు తెలియదండి, మీకు తెలియదు. దేవదూతలు వచ్చి ఇక్కడ స్త్రీలను పెళ్లి చేసుకుని వాళ్ళు నెఫీలీలు పుట్టారు అని చెప్తున్నాడు. నరమాతుల్లో ఉన్నారు వీళ్ళు అని చెప్తారు. దేవదూతలు వచ్చి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడం ఏంటయ్యా? వాళ్ళకి సామర్థ్యం వేల మందితో ఒకసారి వెళ్ళి వాళ్ళు వేల మంది కాదు కోట్ల మందిని పుట్టించగల సామర్థ్యం వాళ్ళది. దేవదూతలు అంటే మామూలు విషయమా? అసలు దేవుడు మనుషులకు ఇచ్చాడు ఆజ్ఞ, ఫలించి అభివృద్ధి పొందమని. అదే ఆ పరలోకంలో దేవదూతలకి మీరు ఫలించండి అని వాళ్ళకి ఇవ్వలేదు ఆజ్ఞ. వాళ్ళకి ఇస్తే కోటాను కోట్ల ఇంటూ స్క్వేర్ అయిపోయేవాళ్ళు కదా. అది వాళ్ళకి చెప్పలేదు బాబు. వాళ్ళు మనకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఆత్మకి ఏంటి స్త్రీ అని పురుషుడు అని పెడతారు. మీకు తెలియదండి, ఆయన ఇంకో పాస్టర్ అంట. ఆయన మీకు తెలియదండి, అబ్రహాముతో లోతు సందర్భంలో ఇద్దరు దేవదూత లోతు ఇంటికి వస్తే ఆ మనుషులు అని ఉంది అక్కడ. వాళ్ళు కూడా మనుషులేనండి, దేవదూతలు మనుషులాగా వచ్చేస్తారండి. మరి ఆడ వచ్చారా మగ వచ్చారంటే ఎలా అయినా అవ్వచ్చండి అంట. అట్లా ఉంటది. అంటే వీళ్ళంతసేపు ఈ మోహానికి సంబంధించినటువంటి ఆలోచనలతో నిండిపోయి బైబిల్ వచనాలను కూడా వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటున్నారు అన్నదానికి ఈ చెత్తని మనకి బాగా మనసులోకి ఎక్కిస్తూ ఉంటారు. అటువంటి చెత్త చెప్పేటువంటి స్త్రీల గురించి పురుషుల గురించి అసభ్యంగా చెప్పేటువంటి వాళ్ళకి ఒకళ్ళొకళ్ళ క్యారెక్టర్ గురించి బయటకి బాహ్యంగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ యూట్యూబ్ లో ఫేమస్ అవుతా ఉంటారు. సంఘాల్లో కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ప్రేమటువంటి వాళ్ళారా, నరికి పారేసుకోవాల్సిన దాన్ని ఇంకా పోగు చేసుకుంటున్నాం అంటే ఎంత విచారకరమైనటువంటి భక్తి జీవితం. నీ అవయవంలో ఒకటి నశించడం నీకు మేలు ప్రయోజనం అని చెప్తుంటే దాన్నే పదే చూస్తూ పదే మాట్లాడుతూ పదే వింటూ ఉన్నామంటే ఏనండి? తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక అని చెప్పబడి ఉన్నది కదా, ద్వితీయోపదేశకాండం 24:1. నేను మీతో చెప్పింది అనగా జారత్వం కారణాన్ని బట్టి తన భార్యను విడనాడు వాడు ఆమెను జారినిగా లేదా వ్యభిచారిణిగా చేస్తున్నాడు. పైన ఉండాలంటే జారత్వం అని ఉండాలి. నేను మీతో 32వ అధ్యాయం 32వ వచనం మత్తయి సువార్తలో చదువుతున్నానండి. నేను మీతో చెప్పినది అనగా జారత్వ కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. అంటే బయటికి పంపించాడంటే, విడాకులు ఇచ్చి పంపించాడంటే ఆమెకి ఈ వివాహ బంధాల నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఇంకొక విషయం కూడా మనం జ్ఞాపకం చేయాలి. ఒక స్త్రీ భర్త బతుకున్నంత వరకే ఆమె ధర్మశాస్త్రానికి బద్దురాలై ఉండాలి. భర్త చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందింది. ఆమె అంటే ఎవరినైనా చేసుకోవచ్చు, ఎవరిదైనా ఉండొచ్చు అనేటువంటి ఆ మాటని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటా వచ్చేవాళ్ళు. అలా ఆమె వ్యభిచారిణిగా చేస్తున్నా విడనాడు దాన్ని పెళ్లి చేసుకునేవాడిని. ఇప్పుడు ఆమె డివోర్స్ తీసేసుకుంది, విడాకులు తీసుకుంది. ఆమె అట్లాంటి విడాకులు తీసుకున్న వాళ్ళని పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు వ్యభిచారం చేస్తా ఉన్నారు. ఈ విషయాల్లో మనం సంఘాల్లో కానీ ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని ఎవరిని విధవరాళ్ళ లెక్కలో చేర్చాలి, ఎవరిని విధవరాళ్ళ లెక్కలో చేర్చొద్దు అని కూడా సంఘానికి పౌలు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
జాగ్రత్తగా లేకపోతే మనం నష్టపోతా ఉంటాం. అట్లాగే దేవుడు మన ఆలోచనలోనే యేసుక్రీస్తు చేసినటువంటి ఆ ఉన్నత స్థానాన్ని యేసుక్రీస్తు ఎలా తీసుకొచ్చాడో మన ఆలోచనలోనే కేవలం సహోదర సహోదరి ఆ ఆలోచనతోనే ఉండాలి తప్ప అంతకుమించి రెండో ఆలోచన మన దగ్గర ఉండకూడదు, రెండో చూపు మన దగ్గర ఉండకూడదు. ఇది చాలా కఠినంగా ఉంటది. అలా నువ్వు ఉన్నావంటే నువ్వు చావడం బెటర్ అండి. అలా నువ్వు ఉన్ని సంఘంలో నువ్వు ఇచ్చేసావంటే నువ్వు చావడం బెటర్. కారణం ఏంటి? నీ వలన మరి కొంతమంది ఒకవేళ నువ్వు నాయకుడు అయితే, సేవకుడు అయితే నీ సంఘమే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. నువ్వేమైనా ఒక స్థితిలో ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉంటే కొంతమంది వాటి వలన నష్టపోయే వాళ్ళు ఉంటున్నారు. ఈ మోహపు చూపు అనేది కొత్త నిబంధనలు శిష్యుడిగా ఉండాల్సినటువంటి ఎవ్వరికి కూడా అనుమతించబడలేదు. కారణం ఏంటి? నీకు అనుమతించి నిన్ను చలి చేయడానికి ధర్మశాస్త్రంలో అనేక ఆజ్ఞలు, కఠినతరమైన ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని వైలేషన్ చేయడం, వాటిని అతిక్రమించడం, పరిహారం కోసం బలులు అర్పించడం, మళ్ళీ అదే చేయడం జరిగింది. ఈ వ్యభిచారణ కారణం చేత ఒకే రోజున సంహరించబడతా వచ్చింది. ఇశ్రాయేలీయులు దూడం చేసుకున్నప్పుడు చనిపోయారా లేదండి? ఒక్క రోజునే. మరి అటువంటి మనం ఆలోచన చేయకుండా, ఆచరించకుండా మనం ఉండాలి. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. లేఖనాలు అయితే చాలా ఉంటాయి, వాటిని మనం మరి లేఖనాలన్నీ కూడా ప్రతిదీ కూడా తీసి చూపించడానికి మనకు అవకాశం లేదు కాబట్టి నేను వాటిని క్లుప్తంగా కొన్ని విషయాలు చూపిస్తా ఉంటాను. దేవుని యొక్క చిత్తాన్ని చేయాలంటే ప్రియ సహోదరుడా, సహోదరి, మొదటి తెస్సలోనిక పత్రిక మనం ఏంటంటే పాజిటివే చూసుకుందాం, నెగిటివ్ ఎందుకు వెళ్తాం. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. కపటమైనటువంటి, మోసయుక్తమైనటువంటి, అపవిత్రమైనటువంటిది కాదు అని చెప్తూ ఇప్పుడు చూద్దాం 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. ఇదండి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీరు పరిశుద్ధులగుటయే, ఆలోచనలో పరిశుద్ధంగా ఉండాలి, చూపులో పరిశుద్ధంగా ఉండాలి, మాటలో పరిశుద్ధంగా ఉండాలి, క్రియలో పరిశుద్ధంగా ఉండాలి. జారత్వం దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. అలాగదే తర్వాత మాట కూడా మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్ని జనుల వల్లే కామాభిలాష ఎందు కాక, చాలా ప్రాముఖ్యమైనది. లోకంలో ఉన్న వాళ్ళు లాగా కాక, కామాభిలాష ఎందు కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమునంటే ఒకవాడు శరీరమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగుటయే దేవుని చిత్తం. మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవడం అది దేవుని చిత్తం. ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకుంటూ వచ్చాం, ఓహో ఇది ఇట్లాగా అనుకుంటూ వచ్చాం. దానిలో మాత్రం ఆ పదాలు వాడినటువంటి పదాలు వేరే వేరే అర్థాలను ఇస్తా ఉన్నప్పుడు
మనం అన్నిట్లో కూడా తెలుగులో వ్యభిచారం కానీ జాగ్రత్తం కానీ అదే మాట వాడటం జరిగింది. దానిలో ఉన్నటువంటి సీక్రెట్ ఏదైతే ఉందో అది కనుక బయటకు వదిలేసుకుంటే, నువ్వు రహస్యంగా చేయాల్సిన పనిని బహిరంగంగా అయిపోయావంటే నువ్వు అపవిత్రపరచబడుతున్నావు. నువ్వు అది తెలుసుకుని ఎరిగి ఉండటే దేవుని చిత్తం. ఎరిగి ఉండడం అంటే కాపాడుకోకుండా, ఎరిగిన తర్వాత కాపాడుకోలేదంటే, దేవుని చిత్తాన్ని ఎరిగి నువ్వు భద్రం చేసుకోలేదంటే ఎంత ధైర్యం నీకు? అది చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు అంటే నీ ఆత్మ నిత్యం నరకాగ్నిలో ఉండడం అంత ఆషామాషి అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగలేరా? ఇక్కడైతే మరీ ఘోరం వార్తలు చూస్తా ఉన్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు. ఆ కామాభిలాషే కదా. అన్ని జనుల వలె ఉండద్దు. జాతండి ప్రియమైనటువంటి వాళ్ళ. కొలసీ పత్రిక 3వ అధ్యాయం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ప్రియమైనటువంటి వాళ్ళ, చంపివేయండి. చంపేస్తున్నాం మనం. దాన్ని పెంచి పోషించుకుంటున్నావా? మన అవయవాలు దేనికోసం ఉంచుతున్నాం? జాగ్రత్త కోసమా? అప్రత్యత కోసమా? కామాతురత కోసమా? దురాశ కోసమా? విగ్రహారాధన కోసమా? ధనాపేక్ష కోసమా? దేనికోసం? వద్దు అన్నది మానేయండి, చంపే అన్నది చంపేయండి. అది కదా మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాట. అలాగే ఈ విషయాల్లో కొరింథీ పత్రిక రాస్తూ పౌలు గారు కొరింథీ సంఘాన్ని రాస్తూ చెప్పినటువంటి కొన్ని మాటలు చెప్పి ముగించుకుందామండి. కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఇన్స్ట్రక్షన్స్ బాగుంటాయి. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయును. దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. దేహము జారత్వం నిమిత్తము కాదు. నీకు ఇచ్చిన ఈ బాడీ, నీకు ఇచ్చిన ఈ దేహం జారత్వం చేయడానికి కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు కోసం ఒక పవిత్రమైనదిగా దేవుడి చిత్తాన్ని ఎరిగినటువంటి ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహం నిమిత్తమే. ప్రభువు దేహం అంటే సంఘం నిమిత్తమే ఉన్నాం. సంఘంలో మనం చేయవలసినటువంటి, మనము క్రీస్తు యొక్క శరీరంలో ఒక భాగాలై ఉన్నామని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు మనం జాగ్రత్త చూపించబోతే కష్టం. అలాగే 18వ వచనం, 6వ అధ్యాయం 18వ వచనం, 1 కొరింథీ పత్రిక. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమును వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జాగ్రత్తగా ఉండండి ప్రియ సహోదరుడా, సహోదరి. నువ్వు ఏదో చేస్తున్నాను, ఏదో చలామణి అవుతుంది అనుకుంటే కాదు. అలాగే జ్ఞానం బోధించే సొలొమోను కూడా చెప్తా ఉంటాడు సామెతల గ్రంథం. ఒకడు బట్టలో నుప్పేసుకుంటే అది కాలకుంటుందా? కాలకుండా ఉంటుందా? తన పొరుగు వాని యొక్క భార్యను కూడువాడు కూడా అట్లాగే కాలకుండా ఉంటాడా? నాశనం అయిపోతాడు. వచ్చే హెచ్ఐవి ఏమన్నా మాటల భయంకరమైనటువంటి భయం. మందు లేదన్నప్పుడు భయపడ్డారు, ఇప్పుడు మందులు ఉన్నాయి పర్లేదు, కొన్ని రోజులు సరే అవుతాయంటే మళ్ళీ తయారైపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని మాటని
మన సొంత శరీరానికి, తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేసేటువంటి పనులను మన ఆలోచనలోనే రాకూడదు. ఇది ప్రాముఖ్యమైనది. అలాగే 7వ అధ్యాయం 2వ వచనంలో 1 కొరింథీ 7:2 అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఇది ముఖ్యం. సొంత భార్య, సొంత భర్త. ఏంటి అద్దె భార్య అద్దె భర్త ఉంటారా? అలా కాదండి. నా అంటూ ఉండాలి. నా అంటూ. నువ్వు భార్య కాకుండా ఇంకో స్త్రీ ఉన్నా సరే అది నా అనే భావం రాదు. కారణం ఏంటంటే నీ దేహంలోంచి తీయబడిందే స్త్రీ. ఆ స్త్రీ ఆ దేహం నుంచి వచ్చింది. ఆ స్త్రీ ఆ భాగం నుంచే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ విషయాల్లో మనం అతిక్రమించేలాగా మనం ప్రవర్తన ఉంటే జాగ్రత్తలు జరుగుతున్నాయి. సొంత భార్య, సొంత భర్త ఉండాలంతే. దీనిలో ఏమి మినహాయింపులు. ఇది 5వ అధ్యాయం 7వ అధ్యాయం 5వ వచనంలో ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్టు తిరిగి కలుసుకొనుడి. ఈ విషయాల్లో కనుక దూరంగా ఒకవేళ సేవ నిమిత్తం, పని నిమిత్తం దూరం అయ్యారేమో, దేవుని పని నిమిత్తం అయితే ఒకవేళ అవకాశం ఉన్నంత వరకు ఆలోచనలన్నిట్లు లేకుండా ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకడు ఎడబాసి ఉండకూడదు. ఒకరినొకరు ఒకటిగానే ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. తర్జుమా చేసేటప్పుడు తల్లినైనను, తండ్రినైను, భార్యనైనను ఈ లోకంలో వదిలేసుకుంటానే భార్యనైను అనే పదం తెలుగులో కొన్ని చోట్ల వచ్చింది, కానీ అసలు భార్య అనే పదం ఉండదు. దేవుడు ఒకసారి జతపరిచాడంటే వాళ్ళని విడదీయలేదు. ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉండాలి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఒకవేళ నీ సమ్మతి చొప్పున ఉండండి, కానీ మనసు నిలుపుకోకపోతే మళ్ళీ మీరు ఒకటిగా ఉండండి. ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలిగినట్లుగా, అది ముఖ్యం. ఇద్దరు ఒకటిగానే ఉండాలి. అనుకుంటా ఉంటారు పెళ్ళైన తర్వాత అబ్బో భార్య ఇదైపోయింది అని, సాధారణంగా అమ్మో భర్త ఇదైపోయాడు అని అనుకుంటా ఉంటారు. తల్లిదండ్రులు ఎవరో కాదు, ముందు తల్లిదండ్రుల గురించి మాట వస్తుంది. పిల్లాడు తల్లి అనుకుంటది భార్య వచ్చింది అసలు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటా. పిల్ల తల్లిదండ్రులు ఏమవుతాడు, భర్త వచ్చింది అసలు తల్లిదండ్రులే మర్చిపోయింది అంట. అసలు వాళ్ళిద్దరిని అలా ఉండడానికేనండి దేవుడు ఏర్పాటు చేసింది. ముందు వాళ్ళు ముఖ్యం, వాళ్ళ కుటుంబం సెట్ అవ్వడం ముఖ్యం. ఆ తర్వాతే మిగిలిన వాళ్ళు. కని పెంచాం, ఓకే, వాళ్ళ తర్వాతే. ఇంకంటే దేవుడు చెప్పాడు, తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకొని వారు ఏక శరీరం అవుతారు. వాళ్ళు ఏక శరీరం అవడానికి, ఒకటిగా అవడానికి ప్రారంభమే వాళ్ళ కలతలో డిస్టర్బెన్స్. ఈ వాక్యపరం కాకుండా లోకపరమైన వచ్చేసినాయంటే ఇదిగో జాగ్రత్తలు సంఘాల్లోనే, దేవుని సమాజాల్లోనే ఉంటాయి. దేవుని వాక్యం కాకుండా మనిషి చెప్పిన వ్యాఖ్యానాలను పట్టుకుని వెళుతున్నా సరే మనం జాగ్రత్తలోకి వెళ్తున్నాం. దేవుడు చెప్పిన బోధ కాకుండా, యేసుక్రీస్తు అపోస్తులు చెప్పిన బోధ కాకుండా మరొక బోధలోకి, మరొక డాక్ట్రిన్ లోనికి, లేదంటే మరో సిద్ధాంతాల వైపు మనం వెళ్తున్నా సరే మనం వ్యభిచారం చేస్తున్నాం, జాగ్రత్తం చేస్తున్నాం. దేవుడితో ఉన్నాం అనుకుంటున్నాం, లోకంతో ఉన్నాం, అది జాగ్రత్తమే. నేను దేవుడే అంటున్నావు,
మళ్ళీ లోక ఆశలు కూడా ఉన్నాయి. అది జాగ్రత్త. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభువు మనతో ఏం చెప్పాడో మన ఆలోచనలతోనే, మనకు తలంపుల్లోనే మనం వీటన్నిటికీ దూరంగా ఉండి దేవుడు ఆశించినటువంటి నిత్య నిబంధన, నిత్య జీవ